ఎక్స్టెన్షన్ లాంటిది అని జరుగుతుందా నేను అనేది? అదే అనేది కేంద్రంగా అట్లా చేయడానికి వీల్లేదు అంటున్నా. కేంద్రంగా నేరుగా చేయడానికి వీల్లేదు. కేంద్రం ఏం చేయాలన్నా సరే త్రూ అసెంబ్లీ ద్వారానే రావాలి. అసెంబ్లీ అంటూ కాన్స్టిట్యూట్ కాకపోతే అప్పుడు కేంద్రం ఇన్వాల్వ్ కావచ్చు. అప్పుడు ఆ అసెంబ్లీ అయ్యే వరకు అప్పుడు 5 నెలలు 6 నెలల వరకు ఎక్స్టెండ్ చేయొచ్చు. ఓకే. అంటే ఏ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినా ముందు కేబినెట్ మీటింగ్ పెట్టేసుకొని ఫస్ట్ అసెంబ్లీ సెషన్స్ లో దీనికి సంబంధించి ఒక తీర్మానం అయితే చేసేయాలి ఎవరు వచ్చినా. అంతే. కాకపోతే అయ్యి సాధ్యం కావు ఆంధ్రప్రదేశ్కి. ఎందుకంటే మొత్తం వ్యవహారం వెళ్ళి సుప్రీంకోర్టులో కూర్చుని ఉంది. ఇప్పుడు 3 రాజధానుల వ్యవహారం సుప్రీంకోర్టులోనే ఉంది. ఒక్క రాజధాని ఉండాలా లేదా అన్నది కూడా సుప్రీంకోర్టులో ఉంది. కాబట్టి ఇక ఏం చేయాలంటే కేంద్రం ఇదిగో అది సుప్రీంకోర్టులో ఉంది కాబట్టి ఆ సుప్రీంకోర్టులో తేలే వరకు హైదరాబాద్ ఉమ్మడి రాజధాని అని చెప్పి నెక్స్ట్ జరగబోయే కేబినెట్ మీటింగ్లో ఏమన్నా నిర్ణయం తీసుకోవాలి కేంద్రం. 10 ఏళ్ళు పూర్తయిపోతున్న నేపథ్యంలో ఒక అతిపెద్ద ఉత్పన్నమవుతున్న ప్రశ్న ఏంటి అంటే రాజధానికి సంబంధించి ఆంధ్రప్రదేశ్కి సంబంధించి ఒక ప్రాంత ప్రజలు చేసిన యాజిటేషన్ కానీ ఏదైనా కానివ్వండి, ప్రజల పాపం ఎంత ఉంది, రాజకీయ పార్టీలు రాజకీయ నాయకుల పాపం ఎంత ఉంది? ప్రజలు మనం చాలా చదువుకున్న వాళ్ళం, చాలా తెలివిగల్లోళ్ళం, ప్రపంచంలో మనంత మేధావులు ఎవరు లేరని అనుకుంటాం. కానీ భ్రమల ప్రపంచంలో